వచ్చేసి మ్యాగీ చేయబోతున్నాను. సో మ్యాగీని ఫస్ట్ ఇది వచ్చేసి ఆటా మ్యాగీ అనమాట. సో నో మైదా, ఓన్లీ గోధుమ పిండి. సో ఫస్ట్గా నేను ఒక మ్యాగీని ఇలా హాఫ్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని వాటర్ బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం బబుల్స్ వచ్చేలాగా. సో ఇది వచ్చేసి మసాలా అనమాట. సో దీంట్లో ప్యాకెట్కి వచ్చేసి ఒక 4 అవి వస్తాయి. క్యారెట్స్ వస్తాయి. ఇది కొన్ని క్యారెట్స్, బీన్స్. సో ముందుగా మనం ఫస్ట్ కొంచెం వేద్దాం. అదిగోండి, అది బాయిల్ ఎంతలో చూద్దామని. మీరు కూడా ఒకసారి హౌస్లో ట్రై చేయండి. సో మనం ఇక్కడ మళ్ళీ డౌట్ రావచ్చు, ఇది ఆటానా ఆర్ మైదా అని. సో ముందే చూసుకోవాలి. ఆట అంటే గోధుమ పిండి అనమాట. వాటర్ బాయిల్ అయిపోయి, సో ఇది మొత్తం కూడా అందులో వేసేద్దాం. ఇది మన హెల్త్కి కూడా మంచిదే అండి. ఒకవేళ మనం అందులో ఉన్నట్టు వేసేస్తే బాయిలింగ్ చాలా టైం పడుతుంది, చూసారా. సో ఇక్కడ కొంచెం నేను బ్రేక్ చేస్తాను కాబట్టి ఈజీగా ఉంది బాయిలింగ్కి కూడా. సో చాలామందికి వాటర్ అంటే ఇష్టం, వాటర్ లేకపోతే ఇష్టం. అని మీకు అలాగే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే అసలు వాటర్ ఉండకూడదు. సో చూసారు కదా, మసాలా వచ్చేసి చెప్పడం మర్చిపోయాను, క్యారెట్స్, బీన్స్ అన్నీ ఉంటాయి హెల్తీవే. సో ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. సో చూసారు కదా అండి, మ్యాగీ ఇది వచ్చేసి బాయిలింగ్ అవుతుంది. సో మనం అందులో ఉన్నట్టు వేసేస్తే కొంచెం చాలాసేపు టైం టేకన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడే చాలాసేపు అవుతుంది. సో ఒకవేళ అలా వేస్తే ఇంకా కష్టంగా ఉంటుంది అనమాట మనకి. సో అందుకే మనం ఇలా వేయాలి. సో ఇదిగోని చూసారు కదా మ్యాగీ. సో ఇప్పుడు ఈ మసాలాని మొత్తంగా దీంట్లో వేసేద్దాం. చూసారు కదా అండి మ్యాగీ. మనం ఎప్పుడు మ్యాగీ చేసినా కూడా ఎక్కువసేపు దాన్ని అలా ఉంచాలి బాయిలింగ్ మెథడ్లో. ఎందుకంటే అప్పుడే మనకు కొంచెం టేస్ట్ కూడా బాగా వస్తుంది, లేదా టేస్ట్ అసలు పట్టదు. సో ఇదిగోండి ఓవరాల్ మ్యాగీ లుక్ అనమాట. సో మనకు ఇప్పుడు తెలుసు, నాకైతే కొంచెం వాటర్ పట్టాలనిపించింది. సో కొంచెం వాటర్ పోసాను. ఎవరైనా మ్యాగీ పోతుందంటే మాత్రం తీసుకుంటుంది అంటాం, చూద్దరు లాస్ట్లోకి. సో ఇదిగోండి ఇక్కడ బాయిల్గా అవుతుంది. సో మీకు మా మ్యాగీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకోటి చెప్పిన ఇలా తీసేసుకోవాలి. సో ఫైనల్ లుక్ ఇది అనమాట అండి. ఎలా ఉంది ఫ్రైడ్ రైస్? మా నూడిల్స్ నచ్చిందా? డూ కామెంట్. ఇదిగోండి మా టేస్టీ నూడిల్స్ అనమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.